చెప్పి డైల్యూట్ చేశారు అని నేను అనేది ఏంటంటే కాశ్మీర్గా చెప్పినప్పుడు దే హ్యావ్ టు గో టు ఆన్ ఫీల్డ్. 3 రోజుల నుంచి ఏ ఒక్కడు కూడా నిన్న వెళ్ళారు కమిషనర్ గారి ఫీల్డ్లోకి. నేను 3 రోజుల ముందు డయేరియాతో ఒక వ్యక్తి మృతి అని చెప్పి క్లియర్గా ఈనాడు జ్యోతి అన్ని పేపర్స్లో వచ్చినా కూడా కమిషనర్ గారు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఏఈలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా అక్కడ పర్యటించి ఏం జరుగుతుందని చెప్పి కనుక్కోలేదు. నేను అనేది ఏంటంటే ఈ రోజు పొజిషన్ కూడా ఈ రోజు ఉదయం నుంచి 16 మంది అడ్మిట్ అయ్యారు. ఈ రోజు వరకు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో 104 మంది ఆర్ఎంపీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నారు. మాట్లాడుతున్నాం కదా, మీరు చెప్పిన వాటికి సమాధానం సిచ్యువేషన్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మీడియా బ్రీఫ్ చేస్తాము, అవేర్నెస్ కల్పిస్తాము. అవేర్నెస్ అవుతుందో లేదో మీరు కూడా చూడండి. క్యాంప్స్ పెట్టిస్తాం, మీరు కూడా వెళ్ళండి. హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తున్నాము. ఒక్కదాని సమాధానం మీకు ఏదైనా లోటుపాట్లు ఉన్నాయో చెప్పండి. లోటుపాటు ఏం కాదు, లోటుపాటు మీరు చేయాల్సింది ఒకటే, ఉన్న సిచ్యువేషన్ ని క్లియర్ పబ్లిక్ చెప్పండి. చెప్పిన తర్వాత రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. ఆ రిపోర్ట్స్ మీరు కూడా తీసుకోండి. దాని గురించి కాదు మేడం. ఒక ఎస్టీ అమ్మాయి పద్మ అమ్మాయి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని వితౌట్ పోస్ట్ మార్టం పోలీసులు డాక్టర్లు పంపించే ప్రయత్నం చేస్తే నజీర్ గారు మేము అడ్డుకున్నాం. అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. లేదమ్మా, అంటే ఆ ప్రయత్నాలు ఎందుకంటున్నాను. మీరు మా పబ్లిక్ సేఫ్గా మేము అడుగుతున్న ఒకటే డిమాండ్, మీరు క్లియర్ గా ఉన్నది ఉన్న సిచ్యువేషన్ పబ్లిక్ చెప్పండి. రెండోది అవసరమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయండి. ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. నేను 4 అంశాలు చెప్పాము. మా 4 మీద మీరు తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవసరమైనటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోండి, అవేర్నెస్ పెట్టించండి, ఉన్న సిచ్యువేషన్ పబ్లిక్ అనౌన్స్ చేయండి. శారదా కాలనీ, సంగడిగుంట, శ్రీనగర్, అమరావతి అన్ని ఏరియాస్ రెగ్యులర్గా వస్తుంది. సో మెనీ కేసెస్ ఆర్ దేర్. కానీ జీజీహెచ్లో మినిమం కేసెస్ వస్తున్నాయి. ఒక 200 ఆర్డర్ జీజీహెచ్కి వచ్చాయి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆర్ఎంపీల దగ్గర ప్రతి చోట కూడా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ వస్తాయి. కానీ దీని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం వైపు నుంచి కానీ కార్పొరేషన్ వైపు నుంచి కానీ పబ్లిక్ క్లియర్ స్టేట్మెంట్ లేదు. నిజంగా వాటర్ కంటామినేట్ అవుతుంది, మీరందరూ జాగ్రత్తలు తీసుకోండి చెప్పి ఇప్పుడు కూడా ఎవరు చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే ఒకసారి మీరు క్లియర్ అనౌన్స్మెంట్ చేస్తే పబ్లిక్ వాళ్ళు జాగ్రత్త పడతారు. ఒకటి. రెండోది, అధికారులు ఎవరైతే దీని మీద క్లియర్ యాక్షన్ తీసుకోవాలో అటువంటి అధికారులు ఎవరు కూడా, ఎందుకంటే నేను శారదా కాలనీ వాటర్ ట్యాంక్స్ దగ్గర ఉంది. ఆ బుక్లెట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ చెక్ చేయాలి ప్రతిరోజు. మీకు కూడా తెలుసు ఎవరు యానిమిటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆ యానిమిటీ సెక్రటరీ వెళ్ళి ప్రతి ఇంట్లో కాదు ఆ వీధిలో ఉన్నటువంటి ఇదంతా మాస్ ఏరియా వాటర్ ట్యాంక్స్ మీద ఆధారపడతారు. ట్యాప్ వాటర్ తాగుతారు కాబట్టి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. డౌన్ వైసీపీ.